హాయ్ ఫ్రెండ్స్, మన టాపిక్ వచ్చేసి ఏంటంటే సేమ్ హీరోస్ సేమ్ డైరెక్టర్స్ హిట్ కొట్టారు, డిజాస్టర్ కొట్టారు. ఆ మూవీస్ ఎందుకు చేద్దాం. ఫస్ట్ లో మన మూవీ వచ్చి సీతం వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ సినిమా డైరెక్టర్ చేసింది శ్రీకాంత్. అట్లా ఈ మూవీ చాలా బాగుంటది. ఇప్పటికీ టీవీలో వస్తే ప్రతి ఒక్కరు టీవీ కతుక్కొని మరీ చూస్తారు. ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ లాగా ఉంటది. ఒక అన్నదమ్ముల బంధమైన చాలా బాగుంటది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. ఇంత మంచి క్లాసిక్ మూవీ తీసిన శ్రీకాంత్ మహేష్ బాబుని పెట్టి బ్రహ్మోత్సవం అనే సినిమా తీశాడు. ఆ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ మనకైతే తెలుసు. మన లిస్ట్ లో ఇంకోటి వచ్చేసి గీతా గోవిందం. ఈ మూవీ డైరెక్టర్ వచ్చి పరశురాం భయ్య. విజయ్ దేవరకొండకి రష్మికకి మంచి క్లాసిక్ మూవీ ఇచ్చాడు. మంచి లవ్ స్టోరీ, చాలా బాగుంటది సినిమా మాత్రం. అలాంటి డైరెక్టర్ పోయి ఫ్యామిలీ స్టార్ అనే ఒక సినిమా తీసాడు. దాని తర్వాత ఆ ఫ్యామిలీ స్టార్ ఎంత పెద్ద రాడ్డో మనకైతే తెలుసు. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్య, అంత మంచి గీతా గోవిందం సినిమా తీసిన తర్వాత ఈ ఫ్యామిలీ స్టార్ ఎంత పెద్ద రాడ్ సినిమా చేస్తాడని. మన లిస్ట్ లో నెక్స్ట్ మూవీ వచ్చేసి సుష్మా శంకర్. ఈ మూవీ డైరెక్టర్ వచ్చి పూరి జగన్నాథ్. ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మనకు తెలుసు. రామ్ పోతినేనికి ఒక మాస్ క్యారెక్టర్, మాస్ ఎంట్రీ ఇచ్చింది. అంత మంచి సినిమాని పార్ట్ 2 అని సినిమా డబుల్ స్మార్ట్ అని టైటిల్ పెట్టి తీసాడు. అది ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో మనకు తెలుసు. ఆ మూవీకి అసలు పార్ట్ 2 కూడా అక్కర్లేదు, కానీ ఏదో తీయాలి కాబట్టి తీసేసినట్టు అయింది ఈ మూవీ అయితే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంతవరకు ఏమన్నా మూవీస్ కానీ మిస్ అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.